మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఒక తండ్రి కుమారులం, కుమార్తెలం. కాబట్టి మనమందరము కూడా ఏక మనస్కులై ఆయన నామముని సేవించాలని, పవిత్రమైన పెదవులు కలిగి ఆయన నామమును స్తుతించాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అంతటి గొప్ప నామమును కలిగి ఉన్న మనము ఏక మనస్కులుగా ఉండకోకుండా, పవిత్రమైన పెదవులు కలిగి జీవించుకోకుండా ఉండినట్లయితే దేవుని నామానికి అవమానం కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డ, అది చాలా అంటే చాలా పాపం, అది చాలా అంటే చాలా తప్పు. అలాగున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో చెప్తూ ఉంటున్నాడు, నేను అటువంటి వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చెదను. ఎంత మంచి దేవుడు అండి! దేవుడు ఎవరికైతే ఏక మనస్సు లేదో, ఎవరికైతే పవిత్రమైన పెదవులు కలిగి జీవించలేకపోతుంటున్నారో దేవుడు వారికి ఏక మనస్సునివ్వబోతున్నాడు. దేవుడు వారికి పవిత్రమైన పెదవులు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, పొందుకో. దేవుణ్ణి క్షమాపణ అడిగి, ప్రభువా, నీ నామము సేవిస్తున్న నాకు ఏక మనస్సుకు దయచేయండి, పవిత్రమైన పెదవులు దయచేయండి అడిగి పొందుకొని దేవుని నామాన్ని మహిమపరిచే బిడ్డగా జీవించాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎవరైతే నీ నామమును సేవిస్తూ ఉంటున్నారో, ఏక మనస్సు కలిగి ఉండలేదో, పవిత్రమైన పెదవులు కలిగి జీవించలేకపోతుంటున్నారో వారందరికీ నీవు చెప్పిన ప్రకారం ఏక మనస్సును దయచేయమని, పవిత్రమైన పెదవులను ఇవ్వమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.